రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బిఎన్ఎస్ భారత న్యాయ సమితి సమితి ప్రకారం బిఎన్ఎస్ 105 సెక్షన్ కట్టిన తర్వాత దాన్ని కొంతమంది మేధావులు, వైసీపీలో ఉన్నటువంటి మేధావులు, ఈవెన్ నాలాంటి కొంతమంది ఎందుకు పనికి రానిటువంటి వృద్ధ జర్నలిస్టులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, డ్రైవర్ బస్సుతో ఉంటాడు, బస్సులో డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే బస్సులో ప్రయాణికుల మీద కేసు కడతారా అని. లాజిక్ ఎలా ఉంటుందంటే దరిద్రంగా ఉంటుంది, అసలు ఆ పోలిక దరిద్రంగా ఉంటుంది. ఇదేమో ఓపెన్ ర్యాలీ, ఓ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు సంబంధించిన వెహికల్, ఆ వెహికల్ ఆ రాజకీయ నాయకుడు ప్రేరేపిస్తున్నాడు, డ్రైవరు కంట్రోల్లో లేడు. డ్రైవర్ తప్పు కాదు, ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పు అయితే డ్రైవర్ మీద నింద నెడుతున్నారు. అంటే లాజిక్లో అలా చెప్తూ ఉంటారు. సరే, అదొక లాజిక్. తర్వాత ఏంటంటే, తర్వాత అయినా సరే అతను ఒక రెస్పాన్సిబిలిటీగా, నేను పోలీసులు వద్దంటే బయటకు వచ్చాను, నా వల్ల జరిగిన ఘటన అంటూ ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా వచ్చి 10 లక్షలు కాస్త 50 కాస్త ₹1 కోటి కట్టారు. ఇక్కడ కూడా అదే పోలీసులు చెప్పారు, మీరు బయటికి రాకండి, లాండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయలేము, రేపో ఎల్లుండో యోగాంధ్ర ఉంది, పోలీసులు అందరూ బందోబస్తుకి అక్కడ వెళ్ళిపోయారు, మిగతా మంది పోలీసులు స్టేషన్ లో ఏ అనర్థాలు జరగకుండా ఉన్నారు, మళ్ళీ మీ దగ్గర పొలోమని మీరు తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళే వరకు అసలు ఏ దరి నుంచి ఏ పోలీసుడు పెదకాకాని, మంగళగిరి, ఇటు చూస్తే నల్లపాడు, ఇటు చూస్తే సత్తెనపల్లి, దారి దాపుల్లో ప్రతి పోలీసులు హైవేలోనే ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో టైర్ ఎక్కేసింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టైర్ ఎక్కితే తలకాయ నుజ్జు అయిపోతుంది. టైర్ తగిలింది, బాడీ పార్ట్ మొత్తం తగిలింది, ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన బాడీని లాగి పక్కన పడేసిన. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఇమీడియట్ గా అంబులెన్స్ ను పిలిపించి ఆ ప్రాణాన్ని ఇమీడియట్ గా పంపించి ఉండాల్సింది, పంపించలేదు. తర్వాత ఏంటంటే, అంటే దీంట్లో అరెస్ట్ అనేది జరగదు సార్. ఇందాక మీరు చెప్పిన ఏదైతే ఒక అడ్వకేట్ చెప్పినారా, ఒక వృద్ధ జర్నలిస్ట్ చెప్పినారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఫ్యాక్ట్, అది చట్టంలో తప్పించుకునే ఛాన్సెస్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక కేసే నంద్యాల ఎస్పీ గారండి, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు, విజయవాడ ఎస్పీ గారు కూడా ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, 4 సంవత్సరాల క్రితం అతను ఒక ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నాడు. వాళ్ళ డ్రైవర్, పోలీస్ వెహికలే డ్రైవరు ఒక మనిషిని గుద్దేసినాడో లేకపోతే ఎవరైతే యాక్సిడెంట్ అయిన వ్యక్తి తప్పుగా వచ్చినాడో నాకు తెలీదు, బట్ హెల్మెట్ ఇది కోర్టులో మేము చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ అండి, అంతకు మించి ఏం లేదు. కానీ ఏదైతే కార్ టైర్ ఎక్కింది అనగానే ఇప్పుడు ఇమీడియట్ గా బాల్కోటయ్య గారు లాంటి వల్ల అక్కడ అడ్వకేట్ మాట్లాడగానే మే అబ్జెక్షన్ లార్డ్షిప్, టైర్ ఎక్కలేదు అని చెప్పే ఇన్సిడెంట్ అండి. ఏంటంటే ఇది ఆయన వద్దంటే బయటకు వచ్చారు, 100 మందితో రమ్మన్నారు, రోప్ లేకుండా వచ్చేసారు, జనాలు ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు, ఒక మనిషి పడిపోయారు, ఆ డోమ్ మీద ఒక మనిషి ఎక్కేసి జై జగన్ అంటున్నాడు, జగనే సీఎం అంటున్నాడు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మధ్యలో అంటే ఇది యాజ్ టీజ్ మా జడ్జి గారికి ప్లే చేస్తారు. ప్లే చేసినప్పుడు A1, A2 ఏ క్యారెక్టర్లు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ చట్టం దృష్టిలో తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టులో వీళ్ళు ఖచ్చితమైనటువంటి తీర్పు ప్రజలే వేస్తున్నారు. అంటే వైసీపీని సార్, వైసీపీని నమ్ముకొని బయటికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలకే రక్షణ కల్పించలేనటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, అమరావతిని ఉద్ధరిస్తానంటే పిచ్చి మాటలుగా లేవండి. ఈరోజు సింగయ్య దేనికోసం వచ్చాడు ఆ వయసులో? రాజన్న బిడ్డ జగనన్నను చూడనీకేగా వచ్చింది. ఈ రోజు ఎవరో బెట్టింగ్లు కట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కాంస విగ్రహాలు కట్టినారే, నీ కోసం వచ్చిన సింగయ్య కోసం నువ్వు ఈ రోజుకి స్పందించకపోవడం, లేకపోతే కనపడకపోవడం, సింగయ్య కుటుంబానికి సానుభూతి చెప్పకపోవడం, అసలు ఒక మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, ఇది ప్రజా కోర్టులో తీర్పు సార్. నేను చెప్పింది చట్టం దృష్టిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ తప్పించుకోవచ్చు, ప్రజా కోర్టులో ఎవ్వరూ తప్పించుకోలేరు. టైర్ ఎక్కేసిందని మనం చెప్తాము, టైర్ ఎక్కలేదండి వెంటనే ఆగి పక్కన లాగేసినారని వారు చెప్తారు. పాపం మా జగనన్నకి ఏమీ తెలియదండి, బయట ప్రతివందనం చేస్తున్నాడు, మీరు చూస్తే పాపం మా జగనన్న ప్రాణానికి రక్షణ లేని పరిస్థితి అండి అంటూ వాళ్ళు కోర్టులో చెప్తారు. సో ఎవరు రక్షణ పొందొద్దు అని చెప్పినారు? 100 మందిని తీసుకుని రావచ్చు కదా, 4 వెహికల్స్ లో వెళ్ళొచ్చు కదా, సరిపోతారు కదా వాళ్ళు. మీరు కలవడానికి వెళ్తున్నారా, పరామర్శకు వెళ్తున్నారా, మీ మందిని మందలుగా తోలుకొని వెళ్తున్నారా?
రేపు పార్టీకి పని చేయడానికి కూడా గజగజ వణికే పరిస్థితి వచ్చేసింది ఈ రోజుల్లో. సో ఇటువంటి విషయాల్లో పార్టీ కార్యకలాపాలంటూ ఏటుకూరు రోడ్డు దగ్గర జరిగిన ఘటన అక్కడ నువ్వు ఆగకూడదు. ఎందుకు ఆగినావు? నువ్వు అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వచ్చావా, సత్తెనపల్లిలో పరామర్శించడానికి వచ్చావా? అక్కడ నువ్వు ఆగి ప్రతిబంధనం చేసేది ఏంటి? మరి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, రాజమండ్రి నుంచి అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వస్తున్నప్పుడు మీరు ఎక్కడా ఆగకూడదు, మీరు కారులోంచి పైకి లేవకూడదు, ప్రతిబంధనం చేయకూడదు అంటే ఆయన డోర్లు వేసుకుని అంతే కూర్చొని వస్తూ ఉండగా అర్ధరాత్రులు అపరాత్రులు పసుపు దండాలతో బయటకు వచ్చిన ఆడవాళ్ళు కనీసం ఆయన ఒక్క మారు లేచి నుంచుంటే బాగుండు అనుకున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ విరుద్ధం అని ఆయన లేచి నుంచోలేదు. వైజాగ్ సాక్షిగా మా పవన్ కళ్యాణ్ గారు ప్రతిబంధనం చేయడం కూడా తప్పు, దిగిపో అంటే చేయి పట్టుకొని లాగేసి నోవాటల్లో బంధించినారు. అక్కడ కూడా వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని పాటించారు. మీరు లా అండ్ ఆర్డర్ ని పాటించకుండా రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఇక్కడ కూడా శవ రాజకీయం చేస్తే చట్టంలో మా లాంటి లాయర్లు ఉంటారు, మీలాంటి తెలివిగల ఇంకా లాయర్లు ఉంటారు. ఎక్కడెక్కడైనా మీరు తప్పించుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు అరెస్ట్ అవ్వకపోవచ్చు. మళ్ళీ మీరు తొడలు కొట్టి మీరేం చెప్తారు? పాపం అదిగో చూసారా మేము బయలు మీద బయటకు వచ్చేసినాం. మొన్న కొమ్మినేని శ్రీనివాస్ గారి విషయంలో ఏం చెప్పారు అంటే, చట్టం అంట పోనీ నేను వదిలేసిందా, లేకపోతే చట్టం జోహార్లు చెప్పిందా, లేకపోతే చట్టం నువ్వు చెప్పింది కరెక్ట్ అనిందా? చట్టంలో ఎక్కడ లోటుపాటు ఉంటే అక్కడ తప్పించుకొని బయటకు వచ్చేయడమే. సో అసలు అతను మాట్లాడింది అమరావతి ఆడబిడ్డలు, అతను అన్నం తినే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో ఒక ప్రతిష్టాత్మకమైంది ఢిల్లీని తలదన్నే రాజధానిగా రేపు కాబోతుందని మోడీ గారి సైతం ఇంత గొప్ప విజనరీగా ఇంత గొప్ప రాజధానిని కోకొల్లలుగా మనల్ని పొగుడుతుంటే మన రాష్ట్ర రాజధాని గురించి మన గురించి అసభ్యంగా మాట్లాడినోడికి చట్టం వెసులుబాటు కల్పించలా. ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. రైట్ టు మూవ్మెంట్ ఆర్టికల్ 19 నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటాడు. మరెందుకమ్మా జీవో నెంబర్ 1 తెచ్చినావు గత ప్రభుత్వంలో? బయటకు వస్తే తప్పన్నావు కదా. కందుకూరు ఘటన జరగానే జీవో నెంబర్ 1 పెట్టినావే. మరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 1 పెట్టి నిన్ను బయటకు రాకండి ఇక్కడ నీ గేట్లకి తాళాలేస్తే అది ప్రజాస్వామ్య విరుద్ధమే కదా. అలా చేయదు కదా ఈ ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అనే ఒక స్టిక్కర్ ప్రతి గుమ్మానికి అతికించుంది కదా. మీ తాడేపల్లి ఇంటి గేటు బయట కూడా అతికించుంది స్టిక్కర్. చూసుకోండి బయట గేటు దగ్గరకు వచ్చి, ఇది మంచి ప్రభుత్వం అందుకే మీరు మనుగడ ఉంది, ఇది మంచి ప్రభుత్వం అందుకే మీరు ధైర్యంగా బయట నడుస్తున్నారు, మీ విధ్వంసాలు చెలరేగుతున్నాయి. కానీ మీరు చేసే అరాచకం వల్ల, మీరు ల్యాండ్ ఆర్డర్ ని పాటించకపోవడం వల్ల బలైపోతున్న ప్రాణాల దృష్ట్యా దయవుంచి అయ్యా ఇంకొకసారి మీరు బయటకు వచ్చేటప్పుడు దయచేసి రూల్స్ ని పాటించకపోతే మీ గేట్లకి తాళాలు వేయబడతాయి. ఈ కేసు దృష్ట్యా, ఈ పోయిన ప్రాణాల దృష్ట్యా జీవో నెంబర్ 1 లాంటివి పెట్టంగానే బయటకు వచ్చేటప్పుడు మాత్రం తాళాలు వేయండి నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా. కానీ A2 A3 A4 నుంచి తప్పించుకుంటారు. ప్రజా కోర్టులో మాత్రం తీర్పు పడింది. సో బాలకోటయ్య గారు దళితుడు చనిపోయినప్పుడే కాదండి, అమరావతిలో ఎవరు చనిపోయినా బయటకు వస్తారు. ఆయన బేసికల్ గా జర్నలిస్టు, తర్వాత ఆయన కులం. ఏమంటారు మేడం, జగన్ ప్రజా కోర్టులో దోషి, సరే అక్కడ వరకు ఓకే, ప్రజా కోర్టులో దోషి. కానీ ఇలాంటి పరిణామాలు రిపీట్ కాకూడదు అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే చట్టం చేతులు చిన్నవైనవి అంటే బయటకు వచ్చేదానికి అవకాశం ఉండదు. అంటే ఈ కేసుల్లో శిక్షలు పడకపోవచ్చు, మామూలుగా పిలుస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు, పంపిస్తారు సార్, అది పెద్ద కేసు ఏం కాకపోవచ్చు. ఇదేమి ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాబట్టి యాక్సిడెంట్ కింద దాన్ని చూపిస్తున్నారు కాబట్టి దాన్ని ఏమి చేయలేకపోవచ్చు. కానీ లేదు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఏంటనేది వచ్చింది. అందున ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఇంకా దాని మీద బలమైనటువంటి చర్చ జరిగింది. సరే అది కాదు అనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి బయటకు రావటానికి వల్ల జరుగుతున్నటువంటి లాభం కంటే నష్టం ఎక్కువ. ఈ పదం నేను ఇప్పుడు ఇది 100సార్లు పలకటం, ఈ నష్టాన్ని ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వం. అంటే ఇలాంటి అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యవహారం నడుస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఇందాక ఒక టీవీ డిబేట్ లాంటిది విన్నాను సార్. దాంట్లో జడా శ్రావణ్ కుమార్ గారు అని ఒక అడ్వకేట్, ఆయన ఏం చెప్పారు సార్, ఆయన ఏం చెప్పారంటే ఒకటి వినండి. ఆయన ఏమంటున్నారంటే, అసలు అనవసరంగా పర్మిషన్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఈ రోజు సింగయ్య ప్రాణాన్ని బలికొనడానికి కారణమైంది అన్నాడు. చూసారా? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అని ఒక అతనున్నాడు, అతను ఎవరండి? ఎవరు ఇతన మామూలుగా అడ్వకేటా?
అడ్వకేట్ అండి. మీకులా కోర్టుకు వచ్చే అడ్వకేట్ అనా లేదంటే ఊరినే రాంబాబు అంబటి రాంబాబు లాంటి అడ్వకేటా? లేదండి, ఒక కేసులు వాదించే అడ్వకేటే కదా. 100% కేసులు వాదించే అడ్వకేటే సార్. అవునా? అతను ఎలా అలా మాట్లాడాడు? అతను ఎలా మాట్లాడారంటే మన మంచితనం ఒక్కొక్క టైంలో చేతగానితనం అయిపోయిందని మీకు చెప్తున్నాను సార్. అవునా? అంటే సంభాషణ జరగకూడదని కదా నా ఉద్దేశం. అంటే ఒక అడ్వకేట్ మినిమం, అంటే ఇప్పుడు మీరున్నారు ఒక విషయంలో చెప్తున్నారు, ఇది రూల్ కాదు, ఇలా చెయ్యొచ్చు ఇలా చేయకూడదు, కాబట్టి నేను మిమ్మల్ని పిలిచి ఇది చెయ్యొచ్చా చేయకూడదండి అని అడుగుతూ ఉన్నా. సో నాకు ఒక పరిజ్ఞానం ఉంది, మీరు చెప్పగలరనే ఒక పరిజ్ఞానం ఉంది కాబట్టి దాన్ని పిలిచి అడుగుతున్నా నేను. ఇప్పుడు ఈ జడా శ్రావణ్ అనే అతను అడ్వకేట్ అయ్యి ఉంటే ఓ ప్రతిపక్ష కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చేదే ఉంది, ఆయన ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఆయనకు ఉంది, దాన్ని అడ్డుకునే హక్కు వీళ్ళకి లేదు. అసలు అలా ఎలా మాట్లాడతాడు? డిపార్ట్మెంట్ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి బందోబస్తు కాయడానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం దాన్ని అబ్జెక్షన్ చేస్తారు, సార్ మేము ఇంతవరకే చేయగలుగుతామని చెప్తారు. అంతే తప్ప నువ్వు వెళ్ళొద్దు అని అడ్డుకునే హక్కు లేదు కదా అసలు. ఫస్ట్ అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ప్రోటోకాల్ ప్రొటెక్షన్ ఇవ్వలేనప్పుడు ఆయన్ని గేట్లు ఎందుకు తెరిచినారు, ఆయన ఆపేసి ఉండొచ్చు కదా. మీరు ప్రొటెక్షన్ ఇస్తాను ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజు ఒక వ్యక్తి ప్రాణాన్ని బలికొంది కూటమి ప్రభుత్వం అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇందాక మీరు కూడా అంటున్నారు, ఏమని మీరు కూడా అంటున్నారు, ఆయన ఎందుకండి బయటకు వదులుతారు, ఆయన బయటికి రావడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి కదా. మీరు చూసుకొని ఆవేదన అండి, నా ఆందోళన ఆవేదన. సో ఇటువంటి ఆవేదనలో మన మంచితనం శృతి మించితే ఇలాంటి అపవాదులే పడతాయి. సో ఆయన వస్తానన్నప్పుడు మనం కండిషన్ గా, లేకపోతే మనం చాలా స్ట్రాంగ్ గా, సార్ మీరు ఇప్పుడు రావడానికి వీల్లేదు, పిఎం బందోబస్తులో ఉన్నారు, పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేరు, అసలు మీ వల్ల ప్రజలకు కాదు మీకేమన్నా అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇవంతా కాదు అని గేట్లు వేసేస్తే బాగుండేది. ఇప్పుడు అవతల వాడు అలా మాట్లాడడానికి, అవతల వాళ్ళు అలా చెప్పడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ మనకి సంబంధించి వారి మానవతా దృక్పథం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అకౌంటబిలిటీ. ఇందాక ఎవరో ప్యానెల్లో సార్ అంటున్నారు 10 లక్షలని. సార్ మేము మురళీ నాయక్కి డబ్బులు ఇచ్చినాం 50 లక్షలు. మాకు సంబంధించిన ఎమ్మెల్సీలు, మాకు సంబంధించిన ప్రతినిధులు వెళ్ళి చెక్కిస్తూ ఫోటో దిగి దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్, ఆడియో క్లిప్పింగ్ పెట్టారు. 10 లక్షల చెక్కు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఈ రోజు ప్రతిపక్ష నేతగా 10 లక్షలు చెక్ ఇచ్చినారని అంబటి రామ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప, వారెళ్ళి ఆ చెక్ ఇస్తుండగా ఫోటో గాని, ఆ చెక్కు వారు అందుకుంటున్నట్టు గాని ఇవేమీ లేవండి. అంటే ఇది కూడా ట్రాష్. అంటే మీకు విజయవాడలో మునిగిపోయినప్పుడు ₹1,00,00,000 ఇస్తానన్నాడు చూడండి, అది కూడా ట్రాష్. సో అక్కడక్కడ ఆగి ఎందుకు వెళ్ళినారు, రూట్ మ్యాప్ ఎందుకు ఫాలో అవ్వలేదు, 100 మంది మీరు ఎందుకు గుంపులుగా వచ్చారు, ఇవన్నీ కూడా చట్టమే సార్. కోర్టులో అయితే ప్రాసెస్ జరుగుతుంటది, బట్ వెసులుపాటు బెయిల్ అయితే వస్తుంది. అంతకు మించి వారు చేసింది తప్పని చెప్పడం లేదు. వారు చేసింది ఒక పెద్ద తప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నరుక్కుంటా పోండి, దాంట్లో తప్పేముంది, లేకపోతే తొక్కుకుంటా పోండి, బందోబస్తు లేకుండా, రోప్ లేకుండా బయటకు వెళ్ళి ఎవరిని చంపాలని కొని ఈరోజు బయటకు వస్తున్నారు. సో ఇదంతా తప్పే సార్. కాకపోతే చట్టంలో ఉండే లూప్ హోల్ తో తప్పించేసుకుంటారు, కానీ ప్రజా కోర్టులో తీర్పు పడుతుంది. సో అవతల వాళ్ళు, మనం ఇప్పుడు చెప్తున్నాం సార్, చాలా కఠినంగా ఉండాలి, దానివల్ల ఎటువంటి తప్పు లేదు. కఠినంగా అంటే నేను ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, డబ్బులు ఇవ్వనంటే పోతుంది, ఇచ్చి 10 సార్లు అడగడం ఎందుకమ్మా అంటారు చూడండి, ఇది కరెక్ట్.